చెప్పేంటి మాట్లాడ చెప్పు. కళ్ళు ముయ్యకు కాళ్ళు తిన్నుళ్ళని ఎత్తే కింద చూడు మొత్తం బారెత్తాను ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా. మిస్ అయినట్టు అనిపిస్తుంది. హనిగాడు ఈషా హనిగాడు ఉన్నాడుగా. హనిగాడు ఉన్నాడు కానీ ఇంటికి రాలే. అన్నం తిను అంటే నువ్వేందమ్మా చెప్పు. చూసినా కర్రపిట్ట అయినట్టు అయినా కట్టుకోమంటే కట్టకపోతుంది. ఎంత మంచిగా ఫేస్ కవర్ చేసుకున్నా ఏడగట్టినావు కానీ బ్యాంకులో ఏమైంది బిడ్డ నీకు? ఆ కుక్క కరిచిందన్న అట్లా చేది ఓరి కడుపులో గుద్దుతాంది ఏం తినలేదంటే. గిచ్చితే నేను గట్టిగానే గిచ్చిన డబ్బా జాంబి పట్టింది అక్కకు. కొరకాయ ఇక్క మేము దూరం ఉండు. ఫస్ట్ భయపడ్డదంటే జాంబిరెడ్డి సినిమా చూసి. ఎందుకంటే గదిన వల్ల నాడున్నప్పుడు అది ఏడుసేటు పట్టి గీడ ఎత్తుకున్నందుకే ఏడ్చి నన్ను కొరికింది. ఆ జాంబి కొరకుతే ఎట్లా రక్తం వెళ్తుందో గట్ల వెళ్ళింది నాకు. అన్నం మనం తినబడితే కావాలన్నా తెలుసు కావాలి. ఏమైంది? నీకు ఒక సర్ప్రైజ్ చెప్పన్నా. 500 తీసుకున్నది ఇచ్చింది. ఏంటిది? నీకెందుకు ఓ సాతగా కాసుకపోన్నాడు. నీకు నేను తిందామని ఏంటి కలిపింది నువ్వు ఒక్క పెద్ద సాతగా ఉండాలి. చిన్న బుద్ధి అయితే కానీ కలుపుకొని నువ్వు పెరుగు అన్నం కానీ. నీకు సర్ప్రైజ్ తెచ్చింది. ఏంటి చెప్పుకో. ఎవ్వరు దేంది చెప్పా కాదు. ఎందుకంటే గ్రేట్ నేను తీసి అమ్మాది దాని గురించి 5 నిమిషాలు ఆగి మరి తీసుకొచ్చిన కారా గుర్తొస్తా తీసి కాదు. ఎందుకంటే ఇంత అందుకే తీసుకొచ్చిన. కర్రదల కోసం 6 నెలలకు 5 నెలలకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పన్నా 9/9/2000 అన్నికి జోగులు అడిగిన తర్వాత ఆ జున్ను అంటే జున్ను కాదు అలా అలా కదా. అయ్యో గింత చిన్నగా ఉంది ఏందన్న నాకు వేసుకురాపో తింటా. కూర కోసుకురా వచ్చినాయిరా కంకులు. అవి బర్రెకేయండి కుండెలు. బర్రెకైతే బర్రె పాలు ఇస్తుంది. పాలను పెరుగు వేసుకోవచ్చు. అదేంది సిరి ఏం మాట్లాడతలేదు? ఏమైంది? మా పూజ గొర్రెతో ఒక మస్తు ఉంటుంది. ఓకే బర్రెతో ఒక పెడితే అయిపోయి ఇదే తినిపియద్దే అని చెప్తే ఎప్పుడు కలిపి తినిపిస్తావు. గీడు చూడు అక్కడ కలుపుతారా కలుపుకొని తింటాడు మంచిగా. అవురా బుడింకా ఏం బొర్రుడే. కొల్ల వాళ్ళకి అందరికి చెరువులు ఉన్నాయి. బొమ్మన్నట్టు ఎండలు కొడుతున్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎటు పోతారు
హైదరాబాద్ తీసుకుపోయి అందరినీ ఫ్రీ బస్ అందరిని పట్టుకొని పోతా. తక్కువ అయితే మా తీసుకోపోదు, అందరిని పట్టుకొని పోదు. దగ్గర ఎక్కడ అయితే కానీ బాగా దూరం కదా. ఎందుకు ఆధార్ కార్డు పోతుంది? నువ్వు గిటార్ చూడేంది అక్కడ వాళ్ళు ఆడ కనబడతావు పో. నీ ప్లేస్ అంతా కబ్జా చేస్తాడు రా. ఊరికే దాన్ని ఫోటోస్ తీస్తాడు, అప్లోడ్ చేస్తాడు. అది పెద్దబాబు దగ్గర పోతాడు మంచిగా. నా దగ్గరికి మంచి కడుపు నిండా తినేటోళ్ళు బీపీ లేచిందా? నేను ఎంత చెప్పినా బీపీ 90లో పోతాను ఇప్పుడే. బీపీ 100 కి ఉంది, బీపీ 100 అట్లా అన్నారా అనుకో. కొట్టుకుంటాను ఇప్పుడు, గుండె గట్టి కొట్టుకుంటాను. బ్రెయిన్ మొత్తం మొత్తాంది. మిక్కి పట్టకు మక్క, తలకాయ వేడైతుంది. గోన్ చేప ఆయన మస్తు తన్నుకుంటాను, అస్సలుగా తింటలేదు. అనుకుంటే ఏం లేదు, బయట ఎండన నిలబెడతా. బయట కూర్చున్న చెట్టు కింద వచ్చి అడుగుతా రాత్రి అప్పుడు హనీ రమ్మనే తొక్కించుకోవాలి. తొక్కదా అది అడుగు, తొక్కించుకో. రాత్రి ఎప్పుడు ఒక బుద్ధ అని నువ్వు ఎవరు దోస్తురా? ఓలా దోస్తే నా దోస్తు కాదా? మాట్లాడాలి దోస్తే నా బండి ఎక్కవా? బండి ఎక్కవా? బండి ఎక్కవా? పెద్దబాబు అక్కడ చూడ ఇవ్వాలి రా. ఇప్పుడు అన్నిటికీ రాను కాదు అంటది. నువ్వు బండి ఎక్కినప్పుడు చెప్తాను. బండి ఎక్కించుకోడు పెద్దబాబు. నైనిష నువ్వు ఎక్కవా? బండి ఎక్కవా పెద్దబాబు? బాబాయ్ ఇగో ఇప్పుడు జున్నా కార్డ్ పిచ్చుకోదు, ఇప్పుడు జున్నా కార్డ్ పిచ్చుకోదు చేయని చెప్పి దేనికైనా అంటాను. దగ్గర బొమ్మలు అన్ని ఉంటాయి, ఆడిపించుకుంటా అని ఒక కారును కొడితే వాళ్ళు ఉరికి వచ్చి నీళ్ళు పడతారు బయట కాడ. అది చిన్నది వెళ్తుంది అనుకుంటా. ఏమైంది పిల్లలు, ఏం చెప్తా అంటావు? అంతేనా? ఏ చాట్ జీటీపీ దాన్ని ఇడిచిపెడతలేవు లేవు, ఎందుకు? బాగా యూజ్ చేయొద్దు అది. అన్ని ఫోటోలు అవి ఇవి డౌన్లోడ్ చేసుకుంటా ప్రతి ప్రాబ్లంకి దాన్నే సొల్యూషన్ అడుగుతున్నావుగా. అట్లా అడగద్దే. అన్నిటికీ ఏం ఆధారపడే ఏదో తెలుసుకోవాలన్న దానికి అడుగుతే ఏమైతుంది? ఏమైందమ్మా పొద్దుగాల నుండి ఏమంటున్నావు? ఏమైంది ఏమైంది అని ఇట్లుంటా అన్న. ఇప్పుడు మంచిగానే ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడు ఉండే జితేందర్ వచ్చింది అన్నట్టు. జితేందర్ లెక్కున్నావు. ఎప్పుడు ఉండే జితేందర్ లెక్కున్నావు. కానీ షూట్ జరిగేటప్పుడు అట్లా లేవు. మాకు ఆ డాడీ దీ డాడీ కావాలి చెప్తుంటలేవు, అందుకే నువ్వు కూడా ఇంటలేవు. అక్క రిజల్ట్ వచ్చింది చూసిందా లేదా? పొద్దుగాల నుండి ఫోన్ పట్టుకొని ఉన్నది చూసుకుంటా. 10:30 11కి లేదు చదువుకుంది. చదువుకుందా? 6 నుంచి 7:30 దాకా చదువుకుంది అది. మళ్ళీ ఇంతకు ముందు కూడా చదువుకుంటారా ఉంది. చూసినావా మా రిజల్ట్? ఎప్పుడు ఎంత వచ్చినాయి? మంచి ర్యాంక్ రాలేదా? నేను చూసినా మరి, అప్పుడు చూస్తే రాలే. అందులో ఉన్నది స్క్రీన్ షాట్లలో చూడు. కనబడదా? చూసినావా? 2 వచ్చినాయి. ర్యాంకుది కొట్టినా అది ఇది 2 ర్యాంక్ మంచిగానే వచ్చింది దానికి అలా అనుకున్నా. ఏమో చూపెట్టలేవు, షేడ్లు చేతికియలేవు మార్కులు. కాదు వేరే లింక్ వచ్చింది. పొద్దున కొడితే అచ్చు లేదు, తర్వాత కొడితే వచ్చింది. అదేనా అమ్మా? ఎంత వచ్చింది చెప్పలేవు ఎందుకు? ఎందుకట చెప్పు. ఏమన్నది మమ్మీ మనతోటి? నీ గుసలే నీటి చెప్తారా లేదా? నన్ను చూడనిచ్చలేరు క్లారిటీగా.
రెండు ఉన్నాయి రిజల్ట్, అవన్నీ కాదు రెండే ఉంటాయి, ఒకటి అనుకోటి. నేను అప్పుడే చూసుకున్నావా? మరి చెప్పు చెప్పేంటి మాట్లాడే చెప్పు. నేను చెప్తా 1,07,745 మార్కులు క్వాలిఫైడ్. అంటే ర్యాంకింగ్ కాదు అది. ఇంకోటి అంటే రెండు వచ్చినాయి అంటే అదే ఉంటుంది అంతే సేమ్ వస్తుంది. ఏం సంగతి చెప్పు. ఏం సంగతిలే. డల్గా ఎందుకున్నావమ్మా? ఏమైంది? నన్ను ఎట్లా చూస్తాను దయ్యాన్ని కొంచెం ఫోన్ దగ్గరనే ఉంది కెమెరా. మరి నెక్స్ట్ ఎక్కడ ఏంటిది ఏమనుకుంటున్నావు? అమ్మా ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఏడుతాందా? ఏమైంది పిచ్చిదానా? ఏడుచుడు ఎందుకమ్మా? దీనికి ఏడుచుడా? ఏడ్చుడు ఎందుకమ్మా చెప్పు. వేడవాక బిడ్డ ఏడ్చినట్టు బిడ్డలు ఏడవాక చెల్లె నువ్వు ఏడవావా? నువ్వు ఏడవారా? మమ్మీ కూడా ఏడుతుంది. ఏడవదే ఇక. నేను ఏడవా? ఈ మార్కులకి ఏడుతారా అనే అదేంటిది క్వాలిఫై కానీ కొంచెం బెటర్ అయితే మంచిగా. అందుకే నేను ఏమని చెప్తా, ఫస్ట్ నుండి మంచిగా చదువుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలని చెప్తా. ఊకో అమ్మా. నీకు వస్తుందా ఏడుపు? నవ్వుతానవా? ఏడవకుండా సర్ప్రైజ్ ఇస్తా. ఏడ్తీయా నవ్వుతూ ఇస్తా. ఏమైంది? నేనేమన్నానే? మేనక్క నాట ఎందుకు కొట్టినవే? సిరిగి కొరికిందని ఎడుతాంది. ఆగో మరి చెప్పు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు డ్రెస్సులు. ఎందుకు కొట్టినావు చెప్పు. ఎవరు కొట్టింది? జున్ను కొట్టది. అక్క అంటే బాగా ఇష్టం. నాకు తెలియదు. ఆ పెద్దమ్మ కూడా ఎడుతుంది. నాకు తెలియదు, అడుగు. నువ్వు బల్లిని చూసి బాగా భయపడతావు అట, అందుకే ఏడుతుంది. తెచ్చిపోరావు బల్లి. బల్లి తెచ్చివంట తొండనే. అగో ఇప్పుడు అంటే ఇక ఇంకాడు ఉంది, తేపోరా బల్లి లడ్డుగా. తొండని తీసుకొస్తా. అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి చెప్పు. అని జున్నక్కను ఏడవకే, అది సిరేడుతుంది పాపం. నువ్వే ఏంటిది రా అది? నువ్వే దేకుతలేవాట పెద్దమ్మ నువ్వు మేనక్కను. ఏమో ఎందుకు ఏడుస్తా అన్నావు అడుగు. ఏమైందిరా? పెద్దమ్మ నీ కొడుకు నచ్చినాను. పెద్దమ్మ నీ కొడుకు నచ్చిన నవ్వేదా? నీకు పిట్టలు చేపలు అరే రారా ఇటు. పెద్దమ్మ గింతగానం ఎడుతుంది. లేపు ఇంట్లోకి తీసుకోపో. నువ్వే అంటే
ఎత్తుకొని కాదు బిడ్డ ఊకుండా పెట్టి పిలిస్తే కూడా సప్పుడు ఎత్తలేరు. నువ్వు వీళ్ళు వేసిరి కళ్ళు ముయ్యకు. ఏందే కళ్ళు ఇటు పెద్దమ్మ కళ్ళు పోయాక బాగా మంది ఉన్నారు నిన్ను నమ్ముకొని. తెరవే పెద్దమ్మ కళ్ళు తెరవే. పూజి లేవు లేవు. ఏమైంది? ఎందుకు ఏడిపిస్తాను గంటాను? పూజి ఇటు. ఓయ్ ఏమైంది? ఏడోకి ఏడోకి. ఎక్కడ దొబ్బేస్తానవే. ఇట్లా అందరూ ఉంటే నేనేమద్దా? నువ్వు నా దగ్గరికి రారా. నిన్న ఏడవంగానే సప్పుడేలా గాడిది సప్పుడేక పోతాను. ఆగినావురా ఏడుతాంది పెద్దమ్మంటే దగ్గర ఉండి చూసిపోతాన్నావు కానీ ఏం సంగతి బిర్యానీలా కొంచెం ఎందుకురా చెప్పినప్పుడు మంచిగా చదువుకొని చేసి మంచిగా రాస్తే అయిపోద్ది. రిజల్ట్ వచ్చినా ఏడ్చుకుంటా బాధపడితే ఎట్లా? రిజల్ట్ కోసం నువ్వే నేనే అంటే నా బాధ నాదే. ఇప్పుడు లక్షల లక్షలు ఫీజు పెట్టి చదివి ట్రై చేసుడు కాదు నేను చెప్పేది. నేనేమన్నా బిడ్డ జేఈ మెయిన్ సెట్ రాస్తా అంటే డాడీ దీని బాగా ఓప్స్ ఏం లేవు కానీ ఎంసెట్ మంచిగా రాస్తా అన్నది. ఎంసెట్ మంచిగా రాస్తా అంటే నేనేం చేసినా మంచిగా ఎంసెట్లా దాదాపు 65 నుండి 90 లోపు వస్తాయి అనుకున్నా. అంటే దానికి కూడా వస్తాయి అనుకున్నా. పేపర్ బాగా టఫ్ వస్తే ర్యాంక్ మంచిగా వస్తాయమ్మా. ర్యాంక్ తక్కువ వచ్చింది ఏది వచ్చినా కానీ ఇప్పుడు టఫ్ వస్తే చదువు రాని వాళ్ళకు ఇంకా రాదు కదా. టఫ్ అనద్దమ్మా చదవలే ఎక్కువ అంతే. ఎందుకంటే చదివింది అనుకో టఫ్ ఉండదు. వచ్చినాయి ఏమున్నది ఈజీగా చెప్పగలుగుతాం. రాని టఫ్ వచ్చింది అంటాం. బా కొడుకు భలే చెప్తాను. నీకెన్ని వచ్చినాయిరా? సగం వచ్చినాయి అన్నట్టు. ఏం లే నా బాధ ఏంటంటే ఇప్పుడు 2 ఏళ్ళు చదివే ఫీజు మళ్ళీ చదువు ఎట్లా మంచి కాలేజీ రాదు. మళ్ళీ ఇంకోటి ఏంది ఇప్పుడు ఏదన్నా మామూలు కాలేజీ వచ్చింది అనుకో తర్వాత ఫ్యూచర్ మంచిగా ఉండదు. నా బాధ అదే. ఇప్పుడు కష్టపడి చదివితే ఒక్కొక్కరికి మనకు తెలిసిన వాళ్ళకే మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి. నాకు ఎందుకంటే బాగా కాకుండా కానీ 20,000-10,000 లోపు ర్యాంక్ వచ్చినా కానీ అది వేరు. కానీ 1,07,000 వచ్చిందా దానికి ఏ కాలేజ్ దొరుకుద్దో ఇక ఏదున్నా మామూలు కాలేజ్ దొరుకుద్ది. అలా స్టడీ మంచిగా ఉండదు. పెద్దమ్మ కళ్ళు తెరు పెద్దమ్మ ఊరికి అట్లనే బాధపడుకుంటే ఎట్లా చెప్పు? నీకేమని చెప్తావు? ఫోన్ చేసినప్పుడల్లా మంచిగా ఫస్ట్ చదవాలనుకుంటా తిన్నవారా మంచిగా ఉన్నవారా తర్వాత మంచిగా చదువుకో అని చెప్తా. నువ్వే ఇట్లా ఫీల్ అయితే ఎట్లా? మొన్న ఏమని చెప్పిన ఇటు నీకు నిన్నేమన్నా తిట్టినా కొట్టినా ఏమన్నా? ఇప్పుడు నా బాధ నాది. ఇంత ఫీజులు కట్టి చేస్తే చదువుకోమని ఇన్నిసార్లు చెప్పినా కానీ గట్ల చదివితే గిట్లా వచ్చా టఫ్ వచ్చిందంటే ఇప్పుడు నీకే టఫ్ వచ్చిందంటే చదువుకున్న దానివి చదువుకోని వాళ్ళకి ఇంకెట్లా రావాలి? క్వాలిఫై కావుడు కాదమ్మా. ర్యాంక్ ఎంత రావాలని చెప్పిన నేను? ర్యాంక్ రాదు, క్వాలిఫై కాదు అంటే ర్యాంక్ రానట్టే కదా. అదే అమ్మా ఇప్పుడు నేనేమని చెప్పినా నీకెంత రావాలని చెప్పినా దియా నేను ఎందుకు నేను దియా
తీయకుంటే ఇది దయ్యం అనుకో అనుకోని నేను తీయా ఇగో వాళ్ళు ఏమంటారు చూసే వ్యూవర్స్ గిట్ల నా మిన్ను ఇట్లా ముఖం కనబడకుంటే వాళ్ళు అనుకోరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన ఇంట్లో కన్నా మంచి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అట్లా అనకు. ఇగో మమ్మీ నేను ముట్టుకుంటూనే లేను నేను నిన్ను తంత ఆడ పడతావు ఇటు ఇగో మంచిగా రెండు ముచ్చట్లు చెప్పు చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా. ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చెప్తా. చెప్పు నీ మొహం అది తీసుకెప్పు గట్లనే చదివినావా నువ్వు? బుక్ మూసి చదివినట్టు ముఖం మూసినట్టు, అందుకే గట్లా వచ్చినాయి. నాకు ఎట్లా వచ్చినాయో నా మార్కులకు నేను తీసుకున్న దానికి నేను సాటిస్ఫై, క్వాలిఫై అయినా కాబట్టి నేను సాటిస్ఫై. నాకేంటంటే ఇంకా మంచి కాలేజ్ కొంచెం మంచి ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే కోచింగ్ కూడా ఇప్పిత్తింది కదా. కోచింగ్ కూడా ఇప్పిత్తివి కదా అంటే అందరికన్నా లాస్ట్ దాకా నేనున్నా. వాళ్ళ ఇంటికి పోయి చీట్ కోర్స్ చూసుకుంటా, కొన్ని ఆప్షన్స్ చూసుకుంటా, వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కోచింగ్ ఇప్పియకు అని, ఇంటికన్నే ఉంచు అని. ఇష్టం అది కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే ఇంటికి వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి ఏడోళ్ళకు అంటలేను. కోచింగ్ అయిపోయి కోచింగ్ ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ ఇంటికి పోయిన వాళ్ళు చీట్ కోర్స్ చూసుకొని రాసిర్రు. కోచింగ్ ఇంటికి రమ్మందు కానీ ఇంటికి అయితే పొద్దుగాల అంటది, ఆకిలోడు బోళ్ళు అన్నం వండు గిన్ని పనులు చెప్పుది. నా బిడ్డకి ఎందుకు అరే మరి పొద్దుగాల లేవాలి, లేచి ఇంత పనులు చేయాలి ఆడపిల్ల అన్నప్పుడు. ఇప్పుడే చెప్తుంది నువ్వే అంటే కదా. కాదురా మమ్మీ చెప్పుద్ది, ఎందుకంటే నా బిడ్డ మంచిగా ఉండాలని, నేర్చుకోవాలని అన్ని పనులు నేర్చుకోవాలన్నప్పుడు మరి నేర్చుకోవద్దా? నేర్చుకోవాలి. మరి చేయద్దు ఎట్లా ఒర్రి అద్దన్న ఎవరు ఇస్తారు? నువ్వు గాని మమ్మీ గాని మీరు లొల్లి పెట్టుకుంటే నాకు గుండె ప్లీజ్ యోగేశ్వరి డైలాగ్ లో కొట్టకు. ఎందుకు వద్దు. చెప్పు డిస్టెన్స్ చెప్పు. డిస్టెన్స్ ఉంటుంది అట్టుకోవాలి. వద్దు ప్లీజ్. వస్తుంది ఇట్లా పడాలా బంద్ చేసిన నేను తీస్తలేను పొజిషన్ లేవా పంది ఉంటుంది. ఇగో నేను నిన్న ఏం తిట్టా తక్కువ వచ్చిన అది మాట్లాడలే అంటే మరి ఎందుకు ఏడ్చినావు చెప్పు. మంచిగా చదువుకోవాలి ప్రతి ఒక్క పిల్లలు, ఎందుకంటే మనం చదువుకోక బాధపడ్డాం. వాళ్ళు మంచిగా చదువుకొని పైకి రావాలంటే కొంచెం ఇక చదివి చదవనట్టు చదువుతారు. హాస్టల్లో ఉంటే ఏంటంటే స్టడీ మీదే ఇంట్రెస్ట్ ఉండాలి ఎక్కువ.